కాలమా నీకిదే న్యాయమా? ఈ బతుకులో వెలుగులే సాధ్యమా? విధి వంచన కలివశమా? కరుణించని కఠినపు తనమా? ఇదికే మరుగైపోయే శోకానా? దిక్కులేక దీనుడైన ఈ నిర్భాగ్య జీవితానికి దిక్కెవరు? అన్నమో రామచంద్ర అంటూ అల్లాడిపోతున్న ఈ యువకుణ్ణి ఆదరించేదెవరు? మతిస్థిమితం కోల్పోయిన ఈ వ్యక్తికి ఈగలు ముసిరిన చోటే కాసంత నీడ దొరికింది. నా అనేవారు లేక, కుటుంబ బంధాలకు నోచుకోక, బుక్కెడు బువ్వ కోసం ఎదురుచూస్తున్న ఈ అనాథ జీవితానికి రక్షణ కల్పించుటకు శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి యాదాద్రి భువనగిరి జిల్లాలో తిరుగుతున్న అమ్మా నాన్న అనాథ ఆశ్రమ సిబ్బందికి దివీస్ ప్రాంతంలో మతిస్థిమితం లేని ఈ వ్యక్తిని చూపించబోతున్నాడు. ఆశ్రమం సేవా సిబ్బంది తన వద్దకు చేరుకుని తన దేన దుస్థితిని చూసి వెంటనే వ్యాను ఎక్కించుకుని స్వామివారి ఆలయ ప్రాంగణానికి తీసుకువచ్చారు. వందలాది మంది అనాథ జీవితాలకు వెలుగునిచ్చిన అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో చేర్చి అతనికి ఒక కొత్త జీవితాన్ని ప్రసాదించారు. ముందుగా వైద్యశాలకు తీసుకువెళ్ళి ప్రాథమిక వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం భోజనం పెట్టగా ఆ అభాగ్యుని కళ్లల్లో కృతజ్ఞతాభావం కనిపించింది. మనస్ఫూర్తిగా చేతులు జోడించి నమస్కరించాడు. ఆకలితో ఉన్న అతడు కడుపు నిండా అన్నం తిన్నాడు. తన ఆకలి తీర్చిన పుణ్యలింగేశ్వర స్వామి పునర్జన్మ భాగ్యాన్ని కల్పించబోతున్నాడు. ఆ దృశ్యాలను కూడా వీక్షించండి. పునర్జన్మ కల్పించిన పుణ్యభాగ్యానికి తీపి గుర్తుగా ఆ అభాగ్యుని చేత తన ఇష్టపూర్వకంగా స్వామివారే పూజ జరిపించుకుంటున్నాడు. ఆ దృశ్యాన్ని కూడా చూస్తూ స్వామివారిని మనము దర్శించుకుందాము. ఈ నిర్భాగ్యుని వల్ల స్వామివారి దర్శనం మనకు లభించినందుకు మనము ఎంతో ధన్యులమే అవుతాము. ఆ విధంగా పూజ గావించుకుని నిండు మనస్సుతో ఆశీర్వదించి ఆశ్రమ హక్కును కల్పించి నిండు జీవితాన్ని ప్రసాదించాడు. అభాగ్యుల పట్ల అమ్మా నాన్న అనాథ ఆశ్రమం చూపిస్తున్న ప్రేమ వెలకట్టలేనిది. మీ వంతు సాయంగా అనాథుల జీవనానికి సహకరించే విధముగా సాయమందించి ఈ సమాజం చేత మానవ దేవుళ్ళుగా కీర్తించబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. సర్వే జనాః సుఖినో భవంతు.